ఊచ కోత కోశారు. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు. డాక్టర్ సుధాకర్, వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు, చంద్రయ్య, ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోస కోసి చంపేశారు. ఈ రోజుకి అతి లేదు, గతి లేదు. చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా 5 సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం, అంతర్వేదిలో రథం కాల్చడం, దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి. మళ్ళీ 5 సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం. అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు ఎవరినీ వదలలేదు. ఉద్యోగుల మీద కేసులు పెట్టారు, ఉపాధ్యాయుల మీద పెట్టారు, మీ పాత్రికేయ మీద పెట్టారు. వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు, ఉద్యోగులపైన పెట్టిన కేసులు, విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని, కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పొలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఊచ కోత కోశారు. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు. డాక్టర్ సుధాకర్, వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు, చంద్రయ్య, ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోస కోసి చంపేశారు. ఈ రోజుకి అతి లేదు, గతి లేదు. చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా 5 సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం, అంతర్వేదిలో రథం కాల్చడం, దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి. మళ్ళీ 5 సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం. అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు ఎవరినీ వదలలేదు. ఉద్యోగుల మీద కేసులు పెట్టారు, ఉపాధ్యాయుల మీద పెట్టారు, మీ పాత్రికేయ మీద పెట్టారు. వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు, ఉద్యోగులపైన పెట్టిన కేసులు, విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని, కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పొలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.